20 సంవత్సరాలు చదివిందే కేవలం 20,000 జీతం కోసం. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాజీ టాక్ షో. మీరు చూసిన థంబ్‌లైన్‌లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే యువత ప్రైవేట్ సెక్టార్‌ని వదిలేసి ఆ బిజినెస్‌లో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్స్‌లో కానివ్వండి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియో చాలా షార్ట్‌గా ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా ఇలాంటి పాయింట్స్ కన్ఫామ్‌గా ఫేస్ చేసే ఉంటారు. ఒక్కసారి దీని గురించి అబ్జర్వ్ చేసుకుందాము. యాక్చువల్‌గా మనకి చాలామంది యువత ఈ ప్రైవేట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీని నుంచి బయటికి రావడానికి వచ్చి బిజినెస్ ఏదైతే ఉంటుందో దాని వైపు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, మనము 20 సంవత్సరాలు చదివిన చదువుకి తీసుకునే జీతం 20,000 అంటే 20,000 జీతం కోసం 20 సంవత్సరాలు కష్టపడాలా మనము అనే క్వశ్చన్ మార్క్ అందరి మైండ్లో రైజ్ అవుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ ఫీల్డ్ అలాగే ఉంది. అంటే వాళ్ళు తీసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది జీడిపప్పు రేట్ అంత ఉంటే, మనకిచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కందిపప్పు రేట్ కంటే కూడా తక్కువైపోతుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా చూసుకుంటే నా టీచింగ్ ఫీల్డే. చాలా చోట్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. అన్ని చోట్ల కాదు, చాలా చోట్ల. అంటే కొన్ని చోట్ల పర్వాలేదు, చాలా చోట్ల కూడా మేనేజ్మెంట్స్ వల్ల చాలామంది టీచర్స్ సఫర్ అవుతున్నారు. ఎక్కడ? ప్రైవేట్ ఫీల్డ్ అయితే. అంటే నవే జనరేషన్లో మనకి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు టీచింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ టీచింగ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు వస్తే గవర్నమెంట్ జాబ్ వస్తే కెరియర్ అనేది ది బెస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లైఫ్లో సర్టెన్ అవ్వాలి ఖచ్చితంగా. అలా సర్టెన్ అవుతున్న చాలామంది తప్పక కొన్ని ప్రైవేట్ సెక్టార్స్లో వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో చాలా చోట్ల ఒక టీచర్ని వాళ్ళ చేసిన ఆ బీఎడ్ ఆ డిఎడ్ ఈ రెండింటిని చూసి కూడా రెస్పెక్ట్ లేకుండా చాలా చోట్ల హీనంగా చూస్తున్నారు. అంటే ఒక బానిసత్వంలాగా అక్కడే ఉండాలి, అక్కడే పని చేయాలి అని చెప్పేసి. ఇంత కష్టం చేసినా కూడా వాళ్ళందరికీ కూడా ఈ 5-10,000, ఈ 10-20,000 ఇవి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. అంటే ఇప్పటిదాకా మనము వర్క్ చేసిన పొద్దున ఎప్పుడో వెళ్ళి సాయంత్రం దాకా వర్క్ చేసిన వర్క్ మొత్తము ఎటుపోతుందో తెలియదు. కానీ వాళ్ళని వాళ్ళ అవసరం తప్పకుండా ఇక్కడే ఉంటారు అనేసి ఒక బానిసలాగా చూడడం వల్ల చాలామంది ఇది ఫేస్ చేస్తూనే ఉంటున్నారు. కానీ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని బయటికి రావడం అనేది జరుగుతుందన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో టీచింగ్ ఫీల్డ్లో వచ్చేసి చాలా కొరత ఏర్పడింది. అది ఎందుకు ఏంటనేది డీటెయిల్గా ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం మనము. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉన్న మన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 15,000 20,000కి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా రన్ చేసుకుంటారు? అది అబ్జర్వ్ చేస్తే వాళ్ళు బయటకు వచ్చేసి ఆల్టర్నేట్ సోర్స్ ఏదైతే ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నారు. వన్ ఈజ్ గవర్నమెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రైవేట్లో కాకుండా బిజినెస్ ఏదైనా చూసుకుందాము అని చెప్పేసి చూస్తున్నారనమాట. అయితే గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిది. చాలామంది ఇప్పుడు డిఎస్సి కూడా పడింది, ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. కానీ డిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అటువైపు వెళ్ళిపోతారు. కొంతమందికి ఇంట్రెస్ట్ లేక బిజినెస్ వైపు ఎందుకో చాలామందికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా మనం ఈ 10,000కి 15,000కి చేసే రోజులు ఇలానే ఉంటే మాత్రము ఏదో ఒక రోజున మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు అని చెప్పేసి వాళ్ళకి ఒక డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోనే ఈ ప్రైవేట్ సెక్టార్స్లో ఉండి వాళ్ళు సంపాదించిందంటూ ఏమీ లేదు. ఆ తీసుకున్న ₹4 ఏదైతే ఉందో అది తినడానికి బట్టలకి మాత్రమే సరిపోతుంది. ఒకానొక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా ఉన్నప్పుడు అట్లీస్ట్ హాస్పిటల్లో చూపించుకోవాలన్నా కూడా అప్పు చేసి చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఎదుగుదల లేని ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే వాస్తవంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఒక ప్రైవేట్ టీచర్ మాత్రమే అని నేను అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించిన చాలా ప్రైవేట్ సెక్టార్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఫేస్ చేసిన దాంట్లో మాత్రము దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నిజమా కాదా? మీరు కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. అందుకనే నేనేం చెప్తున్నానంటే
ఓకే, అన్ని స్కూల్స్ అన్ని ప్రైవేట్ సెక్టార్స్ ఇలా చేయట్లేదు, కొన్ని మాత్రమే చేస్తున్నాయి. ఆ కొన్నిట్లో మీరు కూడా ఉంటే ఆ ఇబ్బంది ఫీల్ అవుతుంటే అది మీకు కూడా అర్థమయ్యి ఉంటుంది. కానీ అన్ని చోట్ల అలా లేదు. కొన్ని చోట్ల ఎలా ప్రయారిటీ ఇవ్వాలో అలా ఇస్తున్నారు, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అలా ఇస్తున్నారు, ఎలా శాలరీ ఇవ్వాలో అలాగే ఇస్తున్నారు. అలాంటి చోట మనం చేసుకుంటూ ఆల్టర్నేట్ సోర్స్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు అనేది చేసుకోవాలి. రీసెంట్ టైంలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మ్యాక్సిమము చాలామంది ఈ ఫీల్డ్ ప్రైవేట్ సెక్టార్లోకి కానివ్వండి, టీచింగ్ ఫీల్డ్లో కానివ్వండి రావడానికి చాలామంది బ్యాక్వర్డ్ అవుతున్నారు, రావటం లేదు. ఎందుకని రావడం లేదు? ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. చాలామందికి గుర్తుంది కరోనా టైము. కరోనా ముందు వరకు అందరూ కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు లేదా ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్నారు, అందరు ఉన్నారు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ టైంలో తినడానికి తిండికి డబ్బులు కూడా లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ ఇబ్బంది ఎందుకు తెలిసిందంటే, ఇన్ని రోజులు డైలీ మనకి మంత్కి సమ్ అమౌంట్ అనేది వస్తుంది, తింటున్నాము వెళ్తున్నాము, అమౌంట్ వస్తుంది, తింటున్నాము వెళ్తున్నాము, సేవింగ్స్ అనేది ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో అందరూ బ్లాక్ అయిపోయారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న అందరూ కూడా బ్లాక్ అయిపోయారు. కూలి పని చేసుకునే వాళ్ళందరూ బ్లాక్ అయిపోయారు. సో ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఇంత చదువు చదివి ఇంత ఇదిగా ఉండి ఇన్ని రోజులు మనం సర్వీస్ చేస్తే చివరికి మనకి ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు మనము తినడానికి తిండి కూడా లేకపోవడము చాలా ఇబ్బందికరంగా అనిపించి ఎంతోమంది ఆఫ్టర్ కరోనా ప్రైవేట్లో ఫిట్ అయ్యారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీ ఊళ్ళలో కూడా బిజినెస్ పాయింట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఈవెన్ మా ఊర్లో కూడా బిజినెస్ పాయింట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే బిజినెస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళంటూ కొన్ని ఆలోచనలు చేసుకొని సమ్ ఇన్వెస్ట్మెంట్ అని మైండ్లో అనుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే దాన్ని జాగ్రత్తగా మనం రన్ చేసుకోవడం వల్ల ₹4 వస్తాయి. ఆ ₹4తో ₹2 మనం తిన్నా ₹2 సేవింగ్స్కి వెళ్ళిపోతుంది, ఫ్యూచర్ కెరియర్ మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. మీకు డౌట్ రావచ్చు, ఇంత చదువు చదివి ఇలాంటివి పని చేసుకోవడానికా అని చెప్పేసి. నేను ఒకటే చెప్తున్నాను, చదువు అనేది ఒక నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవడానికి మాత్రమే అనేది నా ఒపీనియన్. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు తెలియంది కాదు, లక్షల్లో జీతాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో కూడా చాలామంది ఇంకా ఎన్ని రోజులు ఈ టార్చర్ మనం అనుభవించాలి, ప్రెషర్ ఎక్కువైపోతుంది, మనం ఉండలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళల్లో నుంచి కూడా కొంత టైం తనలో స్పెండ్ చేసి ఆ అమౌంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి కొంచెం సేవింగ్ చేసుకుని ఆ సేవింగ్ అమౌంట్తో మళ్ళీ వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇలాగా మనము టచ్ చేసుకుంటూ పోతే ఒక టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, ఒక మనకి సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి, లేదా వేరే ప్రైవేట్ సెక్టర్స్లో కానివ్వండి, ఎటు వెళ్ళినా కూడా ఈ ప్రెషర్స్, ఈ టార్గెట్స్ భరించలేక ఆప్షన్ ఉన్న చాలామంది బయటకు వచ్చేసి వాళ్ళకంటూ ఒక ఓన్ సోర్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అందుకనే నవే డేస్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంకా ఎన్ని రోజులు రా ఈ బాధ, ఈ టార్చర్ ఏంటి అసలు, మనం ఇంకా బతకలేమా, బానిసలాగా ఇలాగే ఉండాల్సిందేనా, ఇంత చదువు చదివి కూడా అనేసి బయటకు వచ్చేసి వాళ్ళకంటూ ఒక సోర్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉన్నట్లుగానే నాకు కూడా యూట్యూబర్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టం. ఇలా నా నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ని నేను ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి, నా వల్ల అంతు సహాయం నేను చేసుకోవాలి. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దీంట్లో 0.001% అన్న ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా నేను యూట్యూబర్ అవ్వాలనే డిసైడ్ అయ్యాను. అలాగే అవుతున్నాను కూడా. మన జీవితకాలం చాలా చిన్నది. ఈ చిన్న జీవితకాలంలో మనకి ఇష్టమైన పని చేస్తే అది కష్టంగా అనిపించదు అనేది నా ఒపీనియన్. సో కాబట్టి ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. మీకు ఇష్టం ఉన్న పని చేయండి. అప్పుడే మీ లైఫ్లో సంతోషంగా ఉంటారు అండ్ ₹4 కూడా వస్తాయన్నమాట. ఇది నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, కేవలము ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నవేడేస్లో ఇలా జరిగింది కాబట్టి ఇందుకని ఈ రీజన్స్ వల్ల చాలామంది ప్రైవేట్ నుంచి బిజినెస్లోకి రావాలి అని అనుకుంటున్నారనమాట. సో నేనైతే ప్రైవేట్లో నుంచి నాకు ఇష్టమైన యూట్యూబర్గా మారాలని చెప్పేసి నా ఒపీనియన్. అందుకని నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఎవరికైతే ఒక మ్యాథ్స్ పరంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నా నుంచి మంచి నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి యూట్యూబ్లో బాజీ సార్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఎంతోమందికి మ్యాథ్స్ని అందిస్తున్నారు. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఆ ఛానల్ని ఆదరిస్తున్నారు.
అండ్ దాంట్లో ఎవరికైతే మ్యాథ్స్ ఇబ్బందికరంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆ ఛానల్లో చూసి మ్యాథ్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఛానల్ వచ్చేసరికి ఎంతోమందికి ఎన్నో విషయాలు తెలియక గందరగోళంలో ఉంటారు. వాళ్ళందరికీ నా వంతు సహాయం అంటే నా నాలెడ్జ్ని దీంట్లో అప్లోడ్ చేయడం వల్ల ఎంతో కొంతమంది ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. అండ్ దీంట్లో ఇలాంటి సజెషన్స్ వీడియోసే కాకుండా ఫ్యాక్ట్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా కరెంట్ ఇష్యూస్ కానివ్వండి, ప్రతిదీ కూడా మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. సో దీంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగానే ఉంటుంది, కానీ అన్నెసెసరీగా ఏ వీడియో కూడా రానివ్వను కూడా. ఓకేనా? ఇది మన యువతకి సంబంధించింది కాబట్టి ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేసి డిసిషన్స్ అనేది తీసుకోండి. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి వాళ్ళకి మనమే సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.